ఓకే. మనం చూసే నెక్స్ట్ సినారియోకి వచ్చేసరికి ఏంటి అంటే కనుక ఓకే ఇక్కడ నెక్స్ట్ సినారియో సో ఫార్ మనము ఫైండ్ ఎలిమెంట్ అని ఒక కమాండ్ ను మాత్రమే యూజ్ చేసాం. ఈ ఫైండ్ ఎలిమెంట్ ఏం చేస్తుంది? బ్రౌజర్ లో ఇట్ విల్ ఐడెంటిఫై వన్ ఆబ్జెక్ట్ ఇన్ ద బ్రౌజర్, అంతే కదా. టు బి ఫ్రాంక్, ఒక బ్రౌజర్ లో ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ ని మాత్రమే ఐడెంటిఫై చేస్తుంది. అండ్ సో ఫార్ మనం ఇక్కడ క్లోజ్ అన్న కమాండ్ ని యూజ్ చేసి we are closing the browser instance. బట్ మనం బ్రౌజర్ ఇన్స్టాన్స్ అని మొత్తాన్ని క్లోజ్ చేయాలి అంటే క్విట్ అన్న కమాండ్ యూజ్ చేయాలండి, క్లోజ్ కాదు. దెన్ క్లోజ్ కి క్విట్ కి డిఫరెన్స్ ఏంటి అంటే క్లోజ్ అన్న కమాండ్ ని యూజ్ చేసి విచ్ ఎవర్ the browser instance is there, it will close only that instance itself. ఎగ్జాంపుల్, మీరు ప్రోగ్రామ్ రన్ చేస్తున్నారండి, మీరు రన్ చేసిన ప్రోగ్రామ్ వల్ల 5 బ్రౌజర్ విండోలు ఓపెన్ అయినాయండి. బట్ మీరు 4వ విండోల యాక్షన్ పర్ఫామ్ చేస్తే ఈ క్లోజ్ అన్న కమాండ్ ఓన్లీ దట్ 4th విండో మాత్రమే క్లోజ్ చేస్తుంది. ఆ ప్రోగ్రామ్ లో లాంచ్ చేసిన మిగతా 4 విండోల్ని అది క్లోజ్ చెయ్యదు. వేరాస్ క్విట్ అన్న కమాండ్ ఏం చేస్తుంది అంటే ఆ ప్రోగ్రామ్ ఇన్స్టాన్స్ లో ఎన్ని బ్రౌజర్లు అయితే లాంచ్ అయినాయో టెర్మినేట్ ఆల్ ద బ్రౌజర్ ఇన్స్టాన్సెస్, మొత్తం అన్ని బ్రౌజర్ ఇన్స్టాన్సెస్ ని టెర్మినేట్ చేసి ప్లస్ దాంతో పాటు ఇంకేం చేస్తుంది అంటే అవన్నీ టెర్మినేట్ చేసిన తర్వాత ఎడిషనల్లీ ఇట్ విల్ రిలీజ్ ద మెమరీ allocated for the program. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని మన సిస్టమ్ లోకి ఎగ్జిక్యూట్ చేయాలి అంటే కొంత మెమరీ అలొకేట్ చేయాలి కదా, ఆ మెమరీని రిలీజ్ చేసేస్తుంది అన్నమాట. ఏ కమాండ్? క్విట్ అన్న కమాండ్ ఆ మెమరీని రిలీజ్ కూడా చేసేస్తుంది కంప్లీట్ గా. సో మనం ఏదైతే మెమరీని అలొకేట్ చేసామో ఆ మెమరీ మొత్తాన్ని రిలీజ్ చేయడం కోసం క్విట్. సో మ్యాండేటరీగా మనం బ్రౌజర్ టెర్మినేషన్ కి యూజ్ చేయాల్సింది క్విట్ అన్న కమాండ్ యూజ్ చేయాలి. ఓకే, పర్ఫెక్ట్. సో మనకి క్లోజ్ కి క్విట్ కి గల డిఫరెన్సెస్ మనం ఇప్పుడు చూసాం. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటేనండి, ఇప్పుడు నా యొక్క సినారియో ఐడెంటిఫై ఆల్ ద లింక్స్ ఇన్ ద వెబ్ పేజ్ అండ్ ప్రింట్ దెమ్ ఆర్ ప్రింట్ దేర్ కౌంట్ టు ద కన్సోల్. ఓకేనా, ఈ ఫస్ట్ సినారియో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఈ రోజుకి బ్రౌజర్ లో ఎన్నైతే లింక్స్ ఉన్నాయో అన్ని లింక్స్ ని నువ్వు ఐడెంటిఫై చెయ్యు అని చెప్తున్నాను. ఒకటి కాదు, ఎన్నుంటే అన్ని లింక్స్ ని నువ్వు ఐడెంటిఫై చెయ్యు అని చెప్తున్నాను అన్నమాట ఇక్కడ సిచ్యువేషన్స్ లో. ఓకే, సో దీనికోసము ఈ నెంబర్ ఆఫ్ లింక్స్ ని కనుక మనం ఐడెంటిఫై చేయాల్సి వస్తే ఓకే, దీనికోసం ఇక్కడ మనం ఏం చేయాలి? సో సింపుల్ అండి. ఒక థింగ్ ఏంది అంటే ఇంతకు ముందర వరకు మనం ఫైండ్ ఎలిమెంట్ అన్న కమాండ్ యూజ్ చేసాము. ఇక్కడ నుంచి మనము we need to use a different command that will identify all the locators, and that command is find elements. So find elements అన్న కమాండ్ యూజ్ చేసి we will identify all the objects in the browser. But the only thing is we need to specify whichever is the common locator for all the objects. Okay, see simple అండి. నేను మొత్తం బస్సులన్నీ ఐడెంటిఫై చేయాలి అనుకుంటున్నా. మేబీ నా యొక్క రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఐడెంటిఫై ఆల్ ద కర్ణాటక స్టేట్ బస్సెస్ అంటానండి. కర్ణాటక స్టేట్ బస్ ఏదైతే ఉన్నాయో ఆ బస్సులు మాత్రమే ఐడెంటిఫై చేయి. నేను ఇక్కడ ఇచ్చిన యునిక్ ఐడెంటిటీ ఏంటి? కర్ణాటక స్టేట్ బస్సెస్. సో ఆ బస్సెస్ అన్నిటికి మేబీ కేఏ అన్న నెంబర్ ప్లేట్ తో స్టార్ట్ అవుతుంది. సో ఐడెంటిఫై ఆల్ ద బస్సెస్, ఆల్ ద తెలంగాణ బస్సెస్. ఓకే, తెలంగాణ బస్సెస్ ని ఐడెంటిఫై చేయి, టిఎల్ తో స్టార్ట్ అవ్వాలి. ఐడెంటిఫై ఆల్ మహారాష్ట్ర బస్సెస్. సో అంటే ఇక్కడ మీ యొక్క రిక్వైర్మెంట్ అన్నిటిని ఐడెంటిఫై చేయాలి, బట్ అన్నిటి యొక్క
స్పెసిఫిక్ కీవర్డ్, అన్నిటిలోనూ మీరు కీవర్డ్ చెప్పాలి. ఎందుకంటే బస్సెస్ లో డిఫరెంట్ స్టేట్స్ ఉంటాయి, అందులో ఈ బస్సులు కావాలి అన్నది నేను స్పెసిఫై చేయాలి. అట్లానే ఈ ఫైండ్ ఎలిమెంట్స్ అన్న కమాండ్ కి కూడా మనం ఇన్పుట్ లొకేటర్ ఇవ్వాలి, కామన్ లొకేటర్. దెన్ ఓన్లీ ఇట్ విల్ ఐడెంటిఫై ఆల్ ద ఆబ్జెక్ట్స్. సో ఇక్కడ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే సినారియో 8 ఫైండ్ ఎలిమెంట్స్ అని ఒక స్క్రిప్ట్ క్రియేట్ చేశాను నేను. అండ్ దెన్ ఇక్కడ ఈ సినారియో 8 లో ఈ ఫైండ్ ఎలిమెంట్స్ లో ఆల్రెడీ ప్రీవియస్ ప్రోగ్రామ్ లో ఉన్న ఈ bing.com కి సంబంధించిన లాజిక్ పెడదాము. సో ఈ ఫస్ట్ ఫ్యూ లైన్స్ ఆఫ్ కోడ్ అక్కడి నుంచి ఓల్డ్ ప్రోగ్రామ్ నుంచి కాపీ చేసి ఇందులో ప్లేస్ చేసా. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ క్లోజ్ మనం యూజ్ చేయాల్సింది క్విట్ అన్న కమాండ్. యాజ్ ఆఫ్ నో మనం క్విట్ యొక్క సిగ్నిఫికెన్స్ మనం చదివాం కాబట్టి, అండ్ థ్రెడ్ డాట్ స్లీప్ ఉంది కాబట్టి దానికి అది యాడ్ చేస్తాను. అండ్ ఈ 2 లైన్స్ ఆఫ్ కోడ్ నాకు అక్కర్లేదు. సో ఇప్పుడు నేను bing.com ని ఓపెన్ చేశాను. సో ఈ bing.com లో ఓకే, ఈ bing.com లో ఎన్నైతే లింక్స్ ఉన్నాయో అన్ని లింక్స్ యొక్క టెక్స్ట్ కావాలండి నాకు. ఫస్ట్ కౌంట్ అండ్ టెక్స్ట్. ఇప్పుడు రైట్ క్లిక్ ఆన్ దిస్ లింక్, ఇన్స్పెక్ట్. నేను లింక్ ని కొట్టి ఇన్స్పెక్ట్ కొట్టాను అనుకోండి, నాకు ఇక్కడ ఏమవుతుంది అంటే లింక్ యొక్క ట్యాగ్ నేమ్ ఏ అండ్ లింక్ కి చివరన టెక్స్ట్ ఉన్నది ఆల్రెడీ ట్యాగ్ ఎండింగ్ లో. ఇమేజెస్ మీద ఇన్స్పెక్ట్ కొట్ట అది సేమ్ వే టెక్స్ట్ ఉన్నది. మ్యాప్స్ దాని యొక్క ట్యాగ్ నేమ్ ఏ. ఈ లాంగ్వేజ్ మీద కొట్టా దాని యొక్క ట్యాగ్ నేమ్ ఏ. నాకు ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే బ్రౌజర్ లో ఉండే లింక్స్ అన్నిటి యొక్క ట్యాగ్ నేమ్ ఏతో స్టార్ట్ అవుతుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్ బై డాట్ ట్యాగ్ నేమ్, అన్నిటికి కామన్ గా ఏ అన్న ట్యాగ్ ఉంది కాబట్టి దాన్ని ఐడెంటిఫై చేయి. ఇఫ్ ఐ మౌస్ ఓవర్ ఆన్ దిస్ పర్టికులర్ వన్, లిస్ట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్స్, ఈ ఫైండ్ ఎలిమెంట్స్ యొక్క అవుట్కమ్ ఏంటి? కలెక్షన్ ఆఫ్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్. సో లిస్ట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్ ఆప్షన్స్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇప్పుడు ఈ లిస్ట్ ని ఈ వెబ్ ఎలిమెంట్ డిఫరెంట్ కాబట్టి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా జావా యూటిల్స్ లిస్టే అండ్ వెబ్ ఎలిమెంట్ వచ్చేసరికి సెలీనియం వెబ్ ఎలిమెంటే. అండ్ ఇవన్నీ మనకు వచ్చేసినాయి కాబట్టి system.out.println టోటల్ లింక్స్ ఆర్ ప్లస్ ఆప్షన్స్ డాట్ సైజ్ అన్నది యూజ్ చేశాను. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ నేను ఫర్ లూప్ యూజ్ చేయొచ్చు లేదా ఫర్ ఈచ్ లూప్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఫర్ ఈచ్ లూప్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్ ఓబీజే ఫ్రమ్ ఆప్షన్స్. సో ఎందుకు ఇక్కడ వెబ్ ఎలిమెంట్ పెట్టాను నేను? ఈ లిస్ట్ లో అన్ని వెబ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్స్ లో ఉండే ఒక్కొక్క వెబ్ ఎలిమెంట్ ని రీడ్ చేసుకుని ఓబీజే డాట్ గెట్ టెక్స్ట్ కమాండ్ యూజ్ చేసి నేను దాని యొక్క టెక్స్ట్ ని తీసుకొస్తున్నా. స్ట్రింగ్ p1 ఈజ్ ఈక్వల్ టు అండ్ system.out.println p1. ఎయిదర్ ఈ లూప్ ని ఇలాగన్నా రాయొచ్చు లేదా int I is equal to 0, I less than options dot size I plus plus, and ఇక్కడ options dot get of I dot get text either ఇదన్నా రాయొచ్చు. స్ట్రింగ్ p1 ఎయిదర్ నేను ఫర్ ఈచ్ లూప్ అన్నా యూజ్ చేసి దాని యొక్క టెక్స్ట్ ని ప్రింట్ చేసుకోవచ్చు, ఎయిదర్ ఫర్ లూప్ ని యూజ్ చేసి అయినా నేను ప్రింట్ చేయొచ్చు. ఎయిదర్ ద వే లాజిక్ ఈజ్ వన్ అండ్ ది సేమ్. ఇప్పుడు రన్ యాజ్ ఏ జావా అప్లికేషన్ అన్నది నేను కొట్టాను అనుకోండి, ఇప్పుడు అందులో ఎన్నైతే టెక్స్ట్లు దాన్ని మటుకు కనిపిస్తాయో దాన్ని మాత్రమే దాట్ విల్ బి ప్రింటింగ్ డౌన్ టు ద కన్సోల్. ఓకే, సో ఇక్కడికి వెళ్ళి ప్రోగ్రామ్ లో చూస్తే ఇదిగో ఇట్లా ప్రింట్ అవుతున్నాయి. కొన్నిటిల్లో బ్లాంక్లు వస్తున్నాయి, కొన్నిటిలో స్పెషల్ క్యారెక్టర్స్ వస్తున్నాయి. ఏంటి దీని కాన్సెప్ట్? ఈ స్పెషల్ క్యారెక్టర్స్ అంటే మన యొక్క బ్రౌజర్ లో ఈ డిఫరెంట్ లాంగ్వేజెస్, మన జావాకి ఆ లాంగ్వేజ్ అర్థం కాదు కాబట్టి అఫ్ కోర్స్ దాన్ని స్పెషల్ క్యారెక్టర్స్ క్వశ్చన్ మార్క్స్ కింద ప్రింట్ చేస్తుంది. ఈ బ్లాంక్ దేనికి అంటే మనకి గెట్ టెక్స్ట్ యొక్క సిగ్నిఫికెన్స్ మనం ఏమనుకున్నాం అంటే చివరాకరణ మనకి ఏదైతే టెక్స్ట్ ఉన్నదో అది ఆ టెక్స్ట్ దాని మీద లేదు కాబట్టి అది తీసుకురావట్లేదు అంతే. దట్స్ ద పాయింట్. అండ్ ఇక్కడ మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే ఈ దాన్నే కొంచెం ఎఫెక్టివ్ వేలో రాయడం కోసము ఈ యొక్క ఫర్ లూప్ ని ఫర్దర్ కస్టమైజేషన్ చేస్తున్నాం. ఏంటి కస్టమైజేషన్? ఆబ్జెక్ట్ మీద టెక్స్ట్ ఎప్పుడు తీసుకురావాలి అంటే ఓబీజే డాట్ ఈజ్ డిస్ప్లేడ్
ఈజ్ డిస్ప్లేడ్ అన్న మెథడ్ ఏం చేస్తుంది అంటే ఆ ఆబ్జెక్ట్ బ్రౌజర్ లో ఉన్నదా లేదా అన్నది మాత్రం చెక్ చేస్తుంది. ఉంటే టెక్స్ట్ ను తీసుకురా, లేకుంటే తీసుకురాకు అని మన యొక్క సిగ్నిఫికెన్స్ మాట. ఇక్కడ మనం ఎడిషనల్లీ చేసిన ఇంకొక మెథడ్ ఏంది అంటే కనుక ఈజ్ డిస్ప్లేడ్ అన్న యొక్క మెథడ్ చూసాం. ఈజ్ డిస్ప్లేడ్ అన్న మెథడ్ ఏంటి? ఇట్ విల్ రిటర్న్ అ ట్రూ ఇఫ్ దట్ ఆబ్జెక్ట్ displayed on a browser, return a false if that object it will not display on a browser. బ్రౌజర్ లో ఉంటే ట్రూ ని రిటర్న్ చేయాలి, బ్రౌజర్ లో లేకపోతే కనుక ఫాల్స్ ని రిటర్న్ చేయాలి. ఈజ్ డిస్ప్లేడ్ అంట. అందుకనే ఈజ్ డిస్ప్లేడ్ కనుక ట్రూ అయితే లోనికి వెళ్ళాలి, అవ్వకపోతే లోనికి వెళ్ళదు. రన్ యాజ్ ఎ జావా అప్లికేషన్ దిస్ టైమ్. అఫ్ కోర్స్ ఇట్ విల్ బి printing down that complete information to the console అండి. లైక్ ఎర్లియర్ ఇందాకట్లాగా ఇప్పుడు ఎన్నైతే ఇందాక ప్రింట్ అయినాయో సేమ్ అట్లానే దిస్ ఈస్ గోయింగ్ టు ప్రింట్ దట్ ఇన్ఫర్మేషన్ టు ద కన్సోల్. ఓకే, గుడ్. అండ్ డీల్. అండ్ దెన్ ఇక్కడ మనకి తెలియాల్సిన ఇంకొక చిన్న పాయింట్ ఏంటి అంటేనండి, పర్ఫెక్ట్. సో మనం ఎట్లా దీన్ని మొత్తం మనం స్టడీ చేసుకున్నాము అండ్ వి అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ కాన్సెప్ట్, రైట్? దీని నుంచి ఓకే, సో దీని నుంచి మనకి ఇక్కడ ఏం చేయొచ్చు అంటే నా యొక్క నెక్స్ట్ కంటిన్యూషన్ రిక్వైర్మెంట్, ఓకే, దీని నుంచి నా యొక్క రిక్వైర్మెంట్ ఏంటి అంటే సినారియో perform tab operation on all the links. ఏమేమైతే లింక్స్ నువ్వు ఐడెంటిఫై చేసావో ఒక్కొక్క లింక్ మీద నువ్వు ట్యాబ్ ఆపరేషన్ పర్ఫామ్ చేసుకుంటున్నావు. దీనికోసం మనం చేయాల్సిందల్లా ఏంటి అంటే సెండ్ కీస్ అన్న కమాండ్ ని యూజ్ చేసి we can achieve this. We can perform any keyboard operation using this send keys command. ఈ సెండ్ కీస్ అన్న కమాండ్ ని యూజ్ చేసి నా కీబోర్డ్ లో ఏ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ అన్నా నేను పర్ఫామ్ చేయొచ్చు. దానికల్లా మీరు చేయాల్సింది కీస్ డాట్ అన్న కమాండ్ ని యూజ్ చేసి మీకు కావలసిన కీబోర్డ్ కీని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ డిస్ప్లే అయ్యి దాన్ని ప్రింట్ అయిన తర్వాత ఓబీజే డాట్ సెండ్ కీస్ డాట్ ట్యాబ్ అంటున్నానండి, అంతే, ఇంకేం లేదు. ఆ ఆబ్జెక్ట్ మీద కీస్ డాట్ ట్యాబ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయి. రన్ యాజ్ ఎ జావా అప్లికేషన్ అని మళ్ళా నా ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకే, సో రన్ యాజ్ ఎ జావా అప్లికేషన్ అన్నది నా ప్రోగ్రామ్ ని నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎప్పుడైతే నా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతా ఉందో క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, ప్రతి ఆబ్జెక్ట్ మీద ఒక ట్రయాంగిల్ బార్, ఒక చిన్న బాక్స్ అన్నది మీకు హైలైట్ అవుతా ఉంటుంది. సో అదే ట్యాబ్ ఆపరేషన్. సో నేను ఇట్లా నా వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్ ని నేను క్రియేట్ చేయొచ్చు. డిపెండింగ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ మన ప్రోగ్రామ్ ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద వే హౌ ఎగ్జాక్ట్లీ వీ కెన్ క్రియేట్ అ కపుల్ మోర్ సినారియోస్ అండి. Good. Done the deal. Let's take a pause here and we'll continue the topic in the next session. Okay. Done the deal అండి.